ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నామినేషన్ల జోరుతో ప్రచారం కాస్త నెమ్మదించింది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉదయం నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆలస్యంగా సీటు ఖరారైన అభ్యర్థులు ఓ చోట, వారి తరఫున కుటుంబ సభ్యులు మరో చోట ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ఓట్ల విజ్ఞప్తులు, హామీలు ఉధృతమవుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ లక్ష్మీనగర్, బొమ్మలూరు, న్యూజల్లా, సిద్ధాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగు లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, శాసనసభ నియోజకవర్గం అభ్యర్థి రామసుబ్బారెడ్డితో కలిసి అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చూసి ఓటెయ్యాలని ప్రజలను కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రొద్దుటూరు తెలుగుదేశం అభ్యర్థి లింగారెడ్డి ఎన్నికల ప్రచారం వేగవంతం చేశారు. కార్యకర్తలతో కలిసి ఉదయం 7 గంటల నుంచే గ్రామాలు, వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన కుమార్తె తనూజ, కుమారుడు హర్ష ఓబుల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి సోదరుని కుమారుడు గోవర్ధన్ రెడ్డి కలిసికట్టుగా ప్రచారం చేశారు. కర్నూలు శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. వైకాపాలోకి మళ్లీ చేరిన ఎస్వీ మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెడుతూ నరసింహారెడ్డినగర్లో ప్రచారం కొనసాగించారు. పార్టీలు మారే సంస్కృతి తమది కాదన్నారు. డోన్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కేఈ ప్రతాప్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఓడినా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు. డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్యాపిలి మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పత్తికొండ శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యాంబాబు తరపున ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ప్రచారం చేశారు. వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి గ్రామంలో పర్యటించిన ఆయన తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి రామాంజనేయులు భగత్ సింగ్కు పూలమాలలు వేసి ప్రచారం ప్రారంభించారు. ద్విచక్ర వాహనానికి పంచర్ వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. నెల్లూరు శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి నారాయణ తరపున ఆయన కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నారాయణ సతీమణి రమాదేవి జాకీర్ హుస్సేన్ నగర్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరిస్తుండగా ఆయన సోదరుడు సుబ్రహ్మణ్యం, సోదరి ఆదిలక్ష్మి 41వ డివిజన్లో ప్రచారం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రమణమూర్తి ప్రచారం ముమ్మరం చేశారు. సంతపేట, పసరువీధి, వజ్రమ్మపేట తదితర ప్రాంతాల్లో ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు.